ఓం నమః శివాయ. కుమారుని జయంతి సందర్భంగా అభాగ్యులకు అండగా నిలిచేందుకు హైదరాబాద్ కొత్తపేట నుండి అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసిన సేవామూర్తి విజయలక్ష్మి గారు వారి కుటుంబ సభ్యులు ఆదిదేవుని సేవలో అభాగ్యుల సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. మహామహిమాన్వితమైన శివలింగానికి అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. నమో నమః. ఇది ఆనంద పరిమళ కర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపదయే. హర హర మహాదేవ శంభో శంకర. హర హర నమః శివార్పణమస్తు. ఓం నమః శివాయ. ఓం శతమానం భవతు శతాయు పురుష శతవేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితిం శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దివ్య అనుకూల్యత బల సిద్ధిరస్తు. తథా. పూజారి వేదమంత్రాలు పఠిస్తుండగా హోమంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. త్రంబకం యామే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమే వందనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్మ స్వాహా. అగ్నయే స్వాహా. రుద్రాయ స్వాహా. మృత్యుంజయాయ నమః స్వాహా. ఓం భూర్భువస్సువర్మహర్జన స్వాహా. త్వష్ట ప్రజాపతయే ధం నమః. స్వామి ఆశీస్సులు పొందేందుకు అనాథుల కోసం కడుతున్న శివాలయ పనులలో భాగమయ్యారు. మానవ సేవలో భాగంగా సేవామూర్తి విజయలక్ష్మి గారు వారి భర్త బి వీరనారాయణ గారిని భాగం చేస్తూ వారి కుమారుడు కీర్తిశేషులు బి శ్రీకాంత్ గారి జయంతిని పురస్కరించుకొని అభాగ్యుల అన్నదానం నిమిత్తం సాయం చేయడంతో పాటు అభాగ్యుల మనుగడకు సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ గారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ రక్షణాలయంలో జీవిస్తున్న అభాగ్యులకు స్వీట్స్ను వితరణ చేసి దీనుల సేవే దేవుని సేవ అని చాటారు. కుమారుణ్ణి తలచుకుని అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి విజయలక్ష్మి గారి కుటుంబాన్ని ఆ శివయ్య చల్లగా చూడాలని రక్షణాలయం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.